రీసెర్చ్ చేశారు వీళ్ళు ప్రింటింగ్ కంటే ముందు, వాల్పేపర్ ప్రింటింగ్ కంటే ముందు. వీళ్ళు అసలు జీరో రీసెర్చ్ అంటూ కూడా ఇంటీరియర్ డిజైనర్స్ని కూడా తప్పుపట్టే ప్రయత్నం ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమాల్లో చేస్తున్నారు. మరొక పక్కన ఇటు అల్లు ఫ్యామిలీకి డిఫెన్స్గా వాళ్ళని డిఫెండ్ చేస్తూ కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు. ఇటు డిఫెండర్స్ ఏమని ఆర్గ్యూ చేస్తున్నారు, అదొక ప్రైవేట్ ఓన్డ్ మల్టీప్లెక్స్. ఆ వాల్ మీద అల్లు అర్జున్కి సంబంధించిన పర్సనల్ ఫేవరెట్స్ ఉన్నారనుకోవచ్చు. అక్కడ డైరెక్టర్స్ కానీ, అతను వర్క్ చేస్తున్న వర్క్ చేస్తున్న ఫేవరెట్ డైరెక్టర్స్ కావచ్చు, ఫిల్మ్ మేకర్స్, వీళ్ళందరితోని ఎవరితోని కొలాబరేట్ ఇప్పుడు అయ్యాడో, గతంలో అయ్యాడో, లేకపోతే రానున్న రోజుల్లో ఎవరితో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాడో వాళ్ళ ఫోటోలు పెట్టి ఉండొచ్చు కదా. ఇది ఒక ప్రైవేట్ మల్టీప్లెక్స్ కదా, ప్రైవేట్ ఓన్డ్ మల్టీప్లెక్స్ కదా అంటూ కూడా తన పర్సనల్ చాయిస్ అంటూ కూడా కొంతమంది డిఫెండ్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది ఇటు ఇంకొన్ని రిపోర్ట్స్ ఏమొస్తున్నాయంటే, ఒక సపరేట్ సెక్షన్లో మల్టీప్లెక్స్ లాంటి ప్లేస్లో ఇటు లెజెండ్స్ కె విశ్వనాథ్, దాసర్ నారాయణరావు కావచ్చు, కె రాఘవేందర్ రావు కావచ్చు, కె బాలచందర్ కావచ్చు, ఇలాంటి వాల్ ఆఫ్ గ్రేట్స్ అంటూ ఒక సపరేట్ సెక్షన్ పెట్టుంటే బాగుండేది అంటూ, ఆ థియేటర్కి సంబంధించిన వాటి ఆప్టిక్స్ డ్యామేజ్ అయ్యాయి ఆల్రెడీ అంటూ ఇటు సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో ఎనీవేస్, అల్లు సినిమాస్ ప్రస్తుతానికి చాలా గ్రాండియర్గా లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కాంట్రవర్సీలో అయితే ఇరుక్కుంది. వాల్ ఆఫ్ గ్రేట్స్ అంటూ ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల గురించి ఏదైతే ఫొటోస్ని అక్కడ పెట్టారో దాంట్లో ఇతర భాషలకు సంబంధించి, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల గురించి పెట్టారు. కానీ ఇప్పుడు తెలుగు దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను ఎందుకు మెన్షన్ చేయలేదంటూ